అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఏపీ మెగా డిఎస్‌కి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇవ్వటం జరుగుతుంది. దానికి గాను ఆహ్, ఫ్రీ కోచింగ్ అనేది చాలామందికి వెబ్ ఆప్షన్ అనేది ఎంచుకోలేదు. చాలామంది తెలియక ఎంచుకోలేదు. గవర్నమెంట్ ప్రెజెంట్ అయితే వెబ్ ఆప్షన్ ఎంచుకోవడానికి మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేసిందండి. 31వ తారీఖు 3వ నెల 2025వ తారీఖు దాకా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్ కూడా ఎంచుకునే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి చక్కగా మీరు వెబ్ ఆప్షన్ ఎంచుకొని ఇన్స్టిట్యూట్ కూడా ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతకుముందు అయితే ఇన్స్టిట్యూట్ అనేది ఒక 10 మాత్రమే ఉండేది. ఇప్పుడైతే 15 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మంచి ఇన్స్టిట్యూట్ నేమ్స్ కూడా ఉన్నాయి. మీకు మీ ఊరికి దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్ అనేది ఎంచుకొని ఫ్రీ కోచింగ్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏపీ మెగా డిఎస్సి సంబంధించి మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ అనేది రాబోతుందని చెప్పేసి నిన్నే ఒక అప్డేట్ అనేది రావటం జరిగింది. కాబట్టి వీళ్ళంత తొందరగా ఈ ఫ్రీ కోచింగ్ అనేది తీసుకోవాల్సిన వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయినింగ్ అవ్వండి. ఒకసారి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఫ్రీ కోచింగ్ సంబంధించి ఒక అభ్యర్థికి దాదాపు సుమారు ఎంతగానో చూసుకున్నా సరే బయట కోచింగ్ తీసుకుంటే 3 నెలలకి 15,000 నుంచి 25,000 దాకా మధ్యలో ఉంటుంది. కాబట్టి అలాగే హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ చూసుకుంటే ఒక అభ్యర్థికి మినిమం 30,000 దాకా ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. కాబట్టి మీకు అక్కడ ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వమాకండి. మీకు ప్రిపరేషన్ టైం ఇంకా కావాలనుకుంటే సపరేట్గా మీరు ఆల్రెడీ రూమ్లో ఉండి చదివినట్లయితే చదువుకోండి. లేదు నాకు రూమ్లో చదువుకోవడానికి ఇంకా బెటర్ కావాలనుకుంటే కనుక మీరు ఫ్రీ కోచింగ్ వెళ్ళండి. ఫ్రీ కోచింగ్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్కి వెళ్తారు, లేకపోతే రూమ్లో ఉండి కూడా చదువుకోవచ్చు. మీకు ఇంకా ఫ్రీ కోచింగ్కి జాయినింగ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయినింగ్ అవ్వండి. అలాగే వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ చేశారు. చాలామందికి తెలియదు. వెబ్ ఆప్షన్కి ఇన్స్టిట్యూట్ ఎంచుకోవడానికి చాలామందికి తెలియక వాళ్ళు ఎంచుకోలేదు. అలాగే ఫస్ట్ లిస్ట్ ఎవరైతే లిస్టు ప్రకారం ఇన్స్టిట్యూట్ ఎంచుకుని ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో జాయినింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆల్రెడీ వాళ్ళు అడ్మిట్ కార్డ్ తీసుకొని ఇన్స్టిట్యూట్లో జాయినింగ్ అయ్యారు. వాళ్ళు కూడా ప్రజెంట్ ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. మార్చి 31వ తారీఖు దాకా ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఎడిట్ ఆప్షన్లో మీరు చేంజ్ చేసుకుంటే మీకు మీ ఊరి దగ్గరలో మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ అనేది ఎంచుకున్న తర్వాత మార్చి 31వ తారీఖు దాకా వెయిట్ చేయండి. 1వ తారీఖు 2వ తారీఖు మళ్ళీ అడ్మిట్ కార్డు ఫ్రెష్గా రావడం జరుగుతుంది. ఈ అడ్మిట్ కార్డు మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన తర్వాత మీ జాయినింగ్ అయిన ఇన్స్టిట్యూట్ మళ్ళీ చూపిస్తే ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి నో ఆప్షన్. అలాగే మార్చి 31వ తారీఖు అయిపోయిన తర్వాత 1వ తారీఖు మళ్ళీ అడ్మిట్ కార్డు ఫ్రెష్గా డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ అడ్మిట్ కార్డులో మీరు ఇన్స్టిట్యూట్ జాయినింగ్ అయిన ఆల్రెడీ చేంజ్ అవుతే కనుక మీరు మళ్ళీ ఇన్స్టిట్యూట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కోచింగ్ అనేది 3 నెలలు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అసలు ఇన్స్టిట్యూట్లో జాయినింగ్ అవ్వకుండా ఫ్రీ కోచింగ్ అనేది మీరు ఇప్పుడు వరకు మీరు కోచింగ్ తీసుకోకపోతే వారికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వారికి అవసరం లేదండి. చదువుకోండి చక్కగా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో